హాయ్ అండి. నమస్తే. ఈ సొసైటీ దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాములకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్ని వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణాలు. మీ పిల్లలకు సంపదను పెంచడం కాదు, సభ్యత సంస్కారాలను కూడా పంచండి. మీకంటే లేని వారిని చూసి నవ్వుకోకండి, ఉన్నవారిని చూసి కళ్ళతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరుగుతాయని ఆశపడకండి. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేయగలరని మర్చిపోకండి. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడను ఇస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిది చేస్తుందో దానిని నిరంతరం స్మరణ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.